ఆయన అపర చాణక్యుడు. దేశంలోనే పేరున్న రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎం. ముఖ్యమంత్రి కంటే సీఈఓగానే తనను తాను ప్రమోట్ చేసుకున్న అడ్మినిస్ట్రేటర్ ఆయనే నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన బాబు తన ఖాతాలో మరో రికార్డు కూడా నమోదు చేసుకున్నారు. అధికారంలో ఉన్నంత కాలంతో పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ ప్రత్యేకత సాధించారు. తిరుగులేని పాలకుడిగా ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించుకున్న చంద్రబాబు అంతేకాలం ప్రతిపక్ష నేతగా విశ్వసనీయతను పెంచుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతున్నారు. అధికారంలో ప్రతిపక్షంలో బాబు పొలిటికల్ కెరియర్, అనుభవాలు, నేర్చుకున్న పాఠాలపై వేసిక్ స్పాట్లైట్. ఒకప్పుడు ఆయన కంటి చూపుతో రాష్ట్రాన్ని శాసించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అదంతా గతం. సీఎంగా ఏ స్థాయిని అందుకున్నారో ప్రతిపక్ష నేతగా అదే స్థాయిలో పతనాన్ని చూశారు చంద్రబాబు. ఒక పాదయాత్రతో అధికారం పోగొట్టుకున్న ఆయన మరో పాదయాత్రతో పూర్వ వైభవం కోసం కష్టపడుతున్నారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసం చేస్తున్న చంద్రబాబు పార్టీని కాపాడుకోవడానికి మరిన్ని సవాళ్లను ఫేస్ చేస్తూనే ఉన్నారు. పార్టీని 3 ఏళ్లు వెనక్కి నడిపారన్న విమర్శలను సొంత పార్టీ నుంచే ఎదుర్కొంటున్నారు. సీఎంగా చంద్రబాబు రికార్డులను ఓసారి చూద్దాం. ఇవి చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో సాధించిన రికార్డులు, రివార్డులు. ఒక దశలో ప్రధాని పదవి అందుకునే స్థాయికి చేరిన తెలుగు నేత చంద్రబాబు. ఎనిమిదేళ్ల 8 నెలల 13 రోజులు చంద్రబాబు అధికారంలో ఉన్న కాలమిది. 3173 రోజులు ఆయన పదవిలో ఉన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలాన్ని తీసుకుంటే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ 2751 రోజులు, వైఎస్ 1938 రోజులు అధికారంలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా మరో 9 సంవత్సరాలు ఉండటం అనేది ఒక అపూర్వమైన రికార్డు కింద చెప్పుకోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో కాగలిగారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిణతికి నేను నిదర్శనంగా చెప్పుకోవచ్చు, లేదా అప్పటికి పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆయన అదృష్టవంతుడైనాడని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అపప్రదను మోస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఎలక్షన్లో మళ్ళీ గెలుపొంది రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. దాంతో ఆయనలో ఉన్నటువంటి రాజకీయ చాతుర్యం అంతా కూడా ప్రపంచానికి తెలిసి వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ చిత్రపటంలోకి తీసుకువెళ్ళగలిగానని చెప్పుకుండే ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకడు. సీఎంగా పనిచేసిన రికార్డుతో పాటు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొత్త రికార్డ్ బ్రేక్ చేశారు చంద్రబాబు. అపోజిషన్ లీడర్ గా 3300 రోజులు పూర్తి చేశారు. గతంలో ఈ రికార్డ్ కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉండేది. 7 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు కాసు. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది. ఇంకా చెప్పాలంటే ఎంతకాలం పదవిలో ఉన్నారో అంతకాలం అపోజిషన్ లో ఉన్నారు బాబు. అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రం చంద్రబాబు హయాంలో హైటెక్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. కరువు పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నా ఐటీ సేద్యంలో మాత్రం దిగుబడుల పంట పండించారు చంద్రబాబు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కాయి. రాష్ట్రానికి దేశాధినేతలను, కంపెనీల అధినేతలను రప్పించిన ఘనత ఆయన సొంతం. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించిన ఘనత చంద్రబాబు సొంతం. అంతేకాదు, పని చేయకపోతే ఉద్యోగం ఊడిపోతుందన్న భయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల్లో కలిగించారు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ వారిని ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇటు పార్టీని, అటు పాలనను ఒంటి చేత్తో కంట్రోల్ చేశారు. అన్నగారిని వెన్నుపోటు పొడిచారన్న విమర్శలను ఎదుర్కొంటూనే జనంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగానూ ప్రత్యర్థులను అదుపులో ఉంచారు. ఇవన్నీ బాబు విజయాలు.
వీటితో పాటే సహజంగానే వచ్చే విమర్శలు, ఆరోపణలు చాలానే తెచ్చుకున్నారు చంద్రబాబు. తను అనుకున్నదే తన మాట, ఎవరి మాట వినడు, ఎవ్వర్ని నమ్మరు, డిక్టేటర్, అక్రమ ఆస్తులు, వెన్నుపోటుదారుడు, రైతు వ్యతిరేకి లాంటి విమర్శలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇవన్నీ ఆయన్ను అధికారానికి దూరం చేశాయి. ఇప్పటికీ టీడీపీని వెంటాడుతున్న సమస్యల్లో చాలా వరకు చంద్రబాబు పాలన నాటివే. చరిత్రదేముంది, చింపేస్తే చిరిగిపోతుంది. ఇప్పుడు కథ నడిపించేవాడే మొనగాడు. ఈ సూత్రం ఎవరో చెప్పింది కాదు, చంద్రబాబు పాలసీనే. తన హయాంలో చరిత్రను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబుకు ఇప్పుడు చరిత్రే అవసరమవుతోంది. తన పాలన, తన నాయకత్వం, తన విధానాలు అన్నీ జనానికి చెప్పడానికి ఆయన చరిత్రే తిరగేస్తున్నారు. నాటి వైభవాన్ని సాధించే ప్రయత్నంలో ఆయన మరో 9 ఏళ్లు గడిపేశారు. తిరుగుబాట్లు, వెన్నుపోట్లను సహించని బాబు ఇప్పుడు వాటితోనే సావాసం చేస్తున్నారు. అపర చాణక్యుడికి ఎందుకీ దుస్థితి? దాదాపు 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు చంద్రబాబు. అంతకుముందు ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు ఆయన పట్టిందల్లా బంగారమే. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన వాళ్లే ఎక్కువ. నిజంగానే బాబు ఏం చేసినా అప్పట్లో సంచలనం. ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ మేనేజ్మెంట్ అన్ని పక్కా ప్లాన్ గా జరిగిపోయేవి. రోజుకు 16 గంటలు రాష్ట్రం కోసమే కష్టపడ్డారు. ఆయనకు వచ్చిన ఆ పేరు ఖండాలు దాటిపోయింది. వైఎస్ హయాంలో బాబు ప్రతిపక్ష నేత హోదాలోకి మారిపోయారు. పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడంలో చంద్రబాబును మించిపోయిన వైఎస్ తన అస్త్రాలన్నీ బాబుపైనే ప్రయోగించారు. వరుస పెట్టి షాకుల మీద షాకులిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా పూచిక పుల్లలా తీసేశారు. చంద్రబాబు ఏ అంశాన్ని లేవనెత్తినా నీ హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకో అంటూ ఎదురుదాడి చేశారు వైఎస్. ఇంకా సీఎం నన్న భ్రమలో బతుకుతున్నారంటూ పదే పదే వెటకారం చేస్తూ చంద్రబాబు స్థైర్యాన్ని ఘోరంగా దెబ్బతీశారు. ఇవన్నీ బాబును మానసికంగా కుంగదీశాయి. అటు జనంలోనూ క్రేజ్ తగ్గింది. ప్రతిపక్ష నాయకుడు చాలా మంచివాడే, చాలా ఆనెస్ట్ అని చెప్పి కూడా అన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అనలా. ప్రతిపక్ష నాయకుడు చాలా ఆనెస్ట్, ప్రతిపక్ష నాయకుడు అటోడు కాదనే మేము అనుకుంటున్నాము. కానీ కిటుకు ఏదో చెప్పమన్నాడు. ఆ కిటుకు చెప్పమంటే మీకు ఎందుకండి అంత? ఒకే విమర్శ పదే పదే చేసి బాబు విలువ తీసేశారు వైఎస్. దీని ప్రభావం చంద్రబాబు పైన, ఆయన పార్టీ పైన బాగానే కనిపించింది. విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయారు. అధికార పక్షాన్ని ఏ విషయంలోనూ గట్టిగా నిలదీయలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు తన తీరు ఎలా ఉండేదో చంద్రబాబుకు అంతకంటే ఘాటుగా అనుభవంలోకి వచ్చినట్టయింది. మరోవైపు విశ్వసనీయత దెబ్బతీసే విషయంలోనూ వైఎస్ వ్యూహం సక్సెస్ అయింది. అప్పటి దెబ్బ నుంచి కోలుకోవడానికి చంద్రబాబు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఇక వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారింది. సీట్లు పెరిగినా అభద్రతా భావం ఆయన్ని వెంటాడింది. వైఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు ఎవరు గోడ దూకుతారో అన్న భయంతో రోజులు గడిపారు. 100 రోజుల్లోపే అటు రాష్ట్రం పైన, ఇటు ప్రభుత్వం పైన వైఎస్ తన మార్క్ చూపించారు. దాంతో ఇక అపోజిషన్ కు నూకలు చెల్లాయన్న విశ్లేషణలు మొదలయ్యాయి. దాంతో బాబు మరింత డల్ అయ్యారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. మరోవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అలాంటి టైంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సమర్థ నాయకుడిగా చాలా మంది దృష్టిలో ఉన్నది ఒక్కరే, చంద్రబాబు. అలా అనుకోవడమే కానీ అధికారంలోకి వచ్చే అవకాశం చంద్రబాబుకు రాలేదు. వైఎస్ మరణం తరువాత ఇక రాష్ట్రానికి దిక్కు చంద్రబాబే అనుకునే విశ్లేషణలు తెలంగాణ ఉద్యమం తర్వాత పరిణామాలతో పూర్తిగా మారిపోయింది.
రోసయ్య తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన కుదురుకునే లోపే బాబు పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ జగన్ రూపంలో ఆయనకు మరో అడ్డంకి ఎదురైంది. తెలంగాణ ఉద్యమంతో ఈ ప్రాంతంలో టీడీపీ ఉనికి కాపాడుకోవడానికే తంటాలు పడింది. జగన్ దెబ్బకు సీమాంధ్రలో నేతలు వలసబాటు పట్టారు. రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది బాబు పరిస్థితి. 3 ఏళ్లుగా రాష్ట్రంలో అనిశ్చితి అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చంద్రబాబు తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగే పరిస్థితులే. అయినా నో యూస్. 2 కళ్ల నినాదం ఘోరంగా దెబ్బతీసింది. పాదయాత్రకు ముందు క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చినా జనం నమ్మలేదు. అలా మొత్తానికి 8 ఏళ్ల 9 నెలలు ప్రతిపక్ష నేత హోదాలో గడిపారు. ఎన్నో డక్కా ముక్కిలు తిన్నారు. వాటి వల్ల ఆయన చాలా పాఠాలే నేర్చుకున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడు. అధికారం దక్కడం ఎంత కష్టమో ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత దాన్ని తిరిగి సాధించుకోవడం ఇంకా కష్టం. ఒక్కోసారి అసాధ్యం కూడా కావచ్చు. ఈ విషయంలో ఎన్టీఆర్ అనుభవం నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదు. దీంతో కాలమే ఆయనకు పాఠం నేర్పింది. గతమెంతో ఘనం, భవిష్యత్తు అగమ్య గోచరం. ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. అన్నీ తానే అయి పార్టీని నడిపిన చంద్రబాబు ఇప్పటికీ తానే పార్టీకి పునాదిగా ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన జనం మధ్యనే ఉంటున్నా అనుకున్న స్థాయిలో పార్టీ బలపడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకలా? చంద్రబాబు స్ట్రాటజీలో లోపమా? మరేదైనా కారణం ఉందా? మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ సీనియర్ నేత ఆవేదన ఇది. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టిలేపిన పార్టీలో ఆత్మ గౌరవం లేకుండా పోయిందంటున్న వాళ్ల సంఖ్య ఎక్కువైంది. ఉన్నాను, చేసినటువంటి సేవకు తగినటువంటి ఫలితాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు అందించారు. అదే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను చెప్పాను, మీరు 4 రోజుల కిందట నాకు చెప్పుంటే నేను గౌరవంగా ఎగ్జిట్ అయ్యి ఉండేవాడిని, ఆనరబుల్గా ఎగ్జిట్ అయ్యి ఉండేవాడిని. కానీ మీరు డిస్కర్టియస్గా నామినేషన్ వేసేటువంటి టైంలో నీకు లేదు అని చెప్పడం అనేటువంటిది న్యాయం కాదండి. ఓవైపు అధినేత కాళ్లు బొబ్బలెక్కేలా, బొళ్ళు హూనమయ్యేలా మైళ్ల కొద్దీ నడక సాగిస్తున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. కానీ అవసరమైన మైలేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. అలుపెరగని యాత్ర చేస్తున్నా బాధయాత్రికుడిగా ట్రీట్ చేస్తున్నాయి ఇతర పార్టీలు. పైగా 9 ఏళ్లు అధికారంలో ఉన్న బాబుకు జనం కష్టాలు తెలియవా అని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి పాదయాత్ర అధికారంలో ఉన్నప్పుడే చేసుంటే అసలు అధికారం పోగొట్టుకోవలసిన అవసరం ఉండేది కాదన్నది మరో వాదన. పాదయాత్రలోనూ చంద్రబాబు తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. తెలంగాణలో యాత్ర సమయంలో తాను వ్యతిరేకం కాదని చెప్పిన బాబు ఒక దశలో కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఇక కోస్తాలోకి ప్రవేశించిన తర్వాత స్థానిక సమస్యలపై మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు కలిసొస్తుందో గాని గతంలో పోలిస్తే ప్రశాంతంగానే చంద్రబాబు యాత్ర సాగింది. నిజానికి పార్టీలో అందర్నీ సంతృప్తిపరచడం ఏ పార్టీకి, ఏ అధినేతకు సాధ్యం కాదు. అలాగని బుజ్జగించడం పెద్ద విషయం కాదు. సామాజిక కోణంలో అందరికీ న్యాయం చేస్తున్నామని వివరణ ఇస్తున్నా పార్టీ పరువు తీస్తున్న వాళ్లకు కొదవలేదు. పార్టీలో అసంతృప్తికి అంతులేదు. బయట అవకాశాలకు కొదవలేదు. ఉనికి కోసం పోరాడుతున్న పార్టీని పట్టుకుని ఎన్నాళ్లు వేలాడతామన్న ఫీలింగ్ చాలా మందిది. కొత్త అవకాశాల ధీమానో లేక పార్టీ క్రాస్ రోడ్స్ లో నిలబడ్డ ధైర్యమో కానీ అధినేతను ధిక్కరిస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వాళ్లను బుజ్జగించడం తప్ప చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఒకప్పుడు చంద్రబాబును ధిక్కరిస్తే శంకరగిరి మాన్యాలే అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అధినేతకే చాయిస్ వదిలేసే పరిస్థితి వచ్చింది. కొత్తగా యువకులకు అవకాశం ఇస్తానంటున్న చంద్రబాబు ఎవరు పోయినా పర్లేదనుకుంటున్నారు.
ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప పార్టీకి మిగిలిందేం లేదనే చెప్పాలి. తెలంగాణలో టీఆర్ఎస్ కు, సీమాంధ్రలో వైఎస్ఆర్సీకి వలసలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు సీనియర్లను నమ్ముకుని పార్టీ నడిపిన బాబుకు ఇప్పుడు షాక్. సెకండ్ గ్రేడ్ లీడర్లకు ఎదిగే అవకాశం ఇవ్వకపోవడం టీడీపీని దెబ్బతీస్తోంది. లోకేష్ రాకపోతే యూత్ కు ఎంకరేజ్మెంట్ వస్తుందని చెబుతున్నా పార్టీ నిర్మాణంలో ఇంకా ఆ ప్రయత్నం మొదలు కాలేదు. పైగా ఫ్యామిలీ వివాదాలు సైకిల్ కు పంక్చర్లేస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని పొలిటికల్ డ్రామా నడుస్తోంది. అదే మ్యాచ్ ఫిక్సింగ్. నిజానికి అధికార పక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి దోస్తీ కుదిరే అవకాశం ఉండదు. కానీ అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చాక తాను కల్లో కూడా ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. అలాంటిదే అధికార పార్టీ ప్రతిపక్షం మధ్య ఫ్రెండ్షిప్. వైసీపీ జోరును అడ్డుకోవడానికి అధికార పక్షాన్ని బాబు పరోక్షంగా నిలబెడుతున్నారన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కావాలని చేస్తున్నారా, అనివార్యమా అన్నది పక్కన పెడితే జరుగుతోంది మాత్రం అదే. ఇంతకీ అపర చాణక్యుడి వ్యూహాలు ఎందుకు బెడిసి కొడుతున్నాయి? అవిశ్వాస తీర్మానంతో చంద్రబాబు మరోసారి కార్నర్ అయ్యారు. టీడీపీ మరోసారి టార్గెట్ అయింది. వైఎస్ఆర్సీ, టీఆర్ఎస్ అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తే విపక్షాలన్నీ మద్దతిస్తాయి. ఊరందరిది ఓదారి, ఉలిపి కట్టేది మరోదారి అన్నట్లు అవిశ్వాసంపై మాకు విశ్వాసం లేదని ఓటింగ్కు దూరమైంది టీడీపీ. దీన్ని టీడీపీ ప్రత్యర్థులు బాగానే క్యాష్ చేసుకున్నారు. ఇక మీదట తెలుగు కాంగ్రెస్ అని కొత్తగా ఈ రకంగా కొన్ని లక్షలాది కండువాలు తయారు చేసి ఈ రకంగా వెళ్ళి నిస్సిగ్గుగా తమ నైజం ప్రజా వ్యతిరేక మని ప్రజల ఆకాంక్షలకు ఏ రకమైనటువంటి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ మాది కాదని జనంలోకి వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరియు కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు ఒక్క పార్టీగా కలవబోతున్నాయి. దాని పేరు తెలుగు కాంగ్రెస్. వరుస ఉప ఎన్నికలతో ఇప్పటికే టీడీపీ కుదేలైంది. సార్వత్రిక ఎన్నికలు తప్పితే ఉప ఎన్నికలను అస్సలు ఊహించట్లేదు టీడీపీ. 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండటంతో నేతలంతా నిరసించిపోయారు. దాని నుంచి బయటపడటం ఎలా అని ఆలోచించేందుకే టైం సరిపోవట్లేదు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మారింది. కొత్తగా పార్టీ పెట్టిన జగన్ అవినీతి కేసుల్లో జైలుకెళ్లారు. నానా విమర్శలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ అధికారంపై పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. 2009లో అధికారాన్ని దూరం చేసిన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చంద్రబాబుకు అనుకూలించే అంశాలే. కానీ ఏ ఒక్కదాన్ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోతున్నారు. టీడీపీ రివైవ్ అవుతోందన్న సంకేతాలు ఇవ్వలేకపోవటం, పార్టీ నేతల్లో ఆ నమ్మకాన్ని కలిగించలేకపోవటం ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు జగన్ జైల్లో ఉన్నా వైసీపీ వైపే నేతలు చూస్తుండడం టీడీపీకి కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిని మార్చుకోవటానికే చంద్రబాబు కాళ్లు సహకరించకపోయినా పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా ఆ వయసులో ఆయన చేపట్టిన ఒక సుదీర్ఘమైన యాత్ర ఖచ్చితంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు అటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు. ఇవాళ అధికారం కోల్పోయిన ప్రతిపక్ష నాయకుడిగా తనకున్న బాధ్యతని, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న విపరీత ధోరణులు, ఈ రాష్ట్రంలో రావాల్సిన మార్పు యొక్క అవసరాన్ని ప్రజల్లో ఒక చైతన్యం ద్వారా తీసుకురావాలనే ఒక తపంతో ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజా చైతన్యంతో ఈ ప్రభుత్వం మీద పోరాటానికి ఆయన పాదయాత్ర చేయడం జరుగుతుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 15 ఏళ్ల పాటు పవర్లో ఉన్న ట్రాక్ రికార్డ్, లక్షలాది మంది కార్యకర్తలు, బలమైన క్యాడర్. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోసం నానా తంటాలు పడుతోంది. టీడీపీకి ఇప్పుడు యువ రక్తం అవసరం. అందుకే వారసుడి కోసం బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ ఇప్పటికే ట్రైన్ అవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయనంటూనే కార్యకర్తగా ఉంటానంటూ పొలిటికల్ ఎంట్రీ సిగ్నల్స్ క్లియర్ గా ఇచ్చేశారు. మన రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో నాయకులు అవుతాం కదా, కింద నుంచి అందరం కష్టపడి మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మనం తీర్చాలి. అది ముఖ్యం. దానికోసం అందరం కలిసి పనిచేస్తాం. నేను పార్టీ కార్యకర్త కింద పనిచేస్తున్నాను. రాజకీయాలు అంటే నేను చేశాను కదా, 2009లో ఎలక్షన్లో చేశాను, గత బై ఎలక్షన్స్ అన్నింటిలో పనిచేస్తున్నాను. పార్టీ కోసం పనిచేస్తున్నాం, కార్యకర్త కింద పనిచేస్తాం. కార్యకర్త కింద పనిచేస్తాను. నేను కార్యకర్త కిందనే పనిచేస్తాను పార్టీకి.
మరోవైపు పార్టీతో అంటి ముట్టనట్లు ఉంటున్న జూనియర్ తాను ఎప్పుడూ దూరం కాలేదని అంటున్నారు. కానీ ఆయన వర్గంగా చెప్పుకునే నేతలు ఒకరొకరుగా పార్టీని వదిలిపోతున్నారు. ఇంకా ఉన్నవాళ్లు కొందరున్నారు. బయట పడకపోయినా వాళ్లు జూనియర్ వర్గంగానే ఉన్నారు. ఈ వారసత్వ పోరు భవిష్యత్తులో చంద్రబాబు తలకు చుట్టుకోబోతోంది. టీడీపీ అధికారానికి దూరమై 9 ఏళ్లవుతోంది. పాత శత్రువులు మిత్రులవుతున్నారు. పవర్లోకి వచ్చినప్పుడు సహకరించని నందమూరి ఫ్యామిలీ ఇప్పుడు అండగా నిలుస్తోంది. అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ అధికారం వైపు అడుగులే అంతంత మాత్రం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇంతకీ టీడీపీ ఫ్యూచర్ ఏంటి? నాటి వైభవం కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఓవైపు తెలంగాణ, మరోవైపు అభివృద్ధిలో తిరోగమనం అన్నీ కలిపి రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ విశ్లేషణలు టీడీపీ నుంచే పుట్టాయి. తమ హయాంలో రాష్ట్రం ఎంతో ముందుకు పోయిందని, పాలనను గాడిలో పెట్టేందుకు మరో ఛాన్స్ ఇవ్వాలని బాబు పదే పదే కోరుతున్నారు. పెరిగిన ధరలు, అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ పై వ్యతిరేకత, తెలంగాణలో టీఆర్ఎస్ హవా నడుస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ సత్తాపై అనుమానాలున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ ట్రెండ్ నడుస్తున్నా దాన్ని తోక పార్టీగా, కాంగ్రెస్ లో కలిసిపోయే పార్టీగా ప్రచారం చేస్తోంది టీడీపీ. ఏదైతేనేం కళ్ల ముందు ఎన్నో అవకాశాలున్నాయి, కానీ దేన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది పార్టీ. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి బాబుకు అండదండలు అందుతున్నాయి. వెన్నుపోటు ముద్ర వెంటాడుతున్నా అన్నగారి ఫ్యామిలీ వెంట నడుస్తుండడం క్యాడర్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. నేను ఒక ప్రాంతం వాడిని కాదు, నేను అన్ని ప్రాంతాల వాడిని. నేను పార్టీ అధిష్టానంతో కూడా నిర్ణయించి అప్పుడు పరిస్థితులను బట్టి ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలో చేస్తాను. కానీ జూనియర్ ఎన్టీఆర్ వర్గంగా ఉన్న నేతల నుంచే చంద్రబాబుకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. బాలయ్యకు, జూనియర్ కు పడడం లేదన్న కథనాలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇవన్నీ బాబు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారన్నది కూడా పార్టీ భవిష్యత్తుకి కీలకం కానుంది. ఇక బాబు అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారు. ఆకర్షించే హామీలతో అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రైతులకు రుణమాఫీ పథకాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. రైతు వ్యతిరేకిగా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవటానికి ఈ స్కీమ్ను ఆయన బలంగా ముందుకు తెస్తున్నారు. ఇది ఆచరణ సాధ్యం కాదని అధికార పార్టీ నుంచే కామెంట్లు రావటాన్ని కూడా టీడీపీ కొంతవరకు ఉపయోగించుకుంది. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. కానీ ఈ డిక్లరేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకం కలిగించటమే చంద్రబాబుకు కీలకమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్తు ఊరిస్తున్న టీడీపీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని గోడ దూకాలనుకుంటున్న వాళ్లతో బాబుకు తలనొప్పులు ఎక్కువయ్యాయి. ఆశావాహులు బాగానే ఉన్నా సీనియర్లను నమ్ముకుని బాబు అమలు చేస్తున్న వ్యూహాలు ఎంతవరకు పనికొస్తాయో చూడాలి. ఎన్నికలు వచ్చేలోగా ఆయన కొత్తగా ఏం అస్త్రాలు బయటకు తీస్తాడోనని తెలుగు తమ్ముళ్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. మరో 9 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా తనకు ఏ పదవి అవసరం లేదని చెబుతున్నారు. అధికారంలో పతాక స్థాయిని, ప్రతిపక్షంలో పాతాళాన్ని చూసిన చంద్రబాబులో ఆ అనుభవాలు తెచ్చిన మార్పు కనిపిస్తోంది. అసలు నవ్వడం చేత కాదు అనిపించుకున్న మనిషి నవ్వుతున్నారు. చలించరు అనిపించుకున్న నేత భావోద్వేగాలు చూపిస్తున్నారు. ఈ మార్పు పార్టీ రాతను మారుస్తుందా? చంద్రబాబుకు మరో అవకాశం దొరుకుతుందా? పాదయాత్రకు ఫలితం దక్కుతుందా? ఈ పొలిటికల్ సర్వైవర్ ఫ్యూచర్ తేలడానికి మరికొన్ని నెలలు ఆగాలి. ఇది V6 స్పాట్లైట్.